ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. వాస్తవానికి మాట్లాడాల్సిందంతా మా నాయకులు మాట్లాడారు. సరే, నేను అడ్వకేట్ గా కూడా పనిచేస్తున్నా కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర గారి విషయం గత 10 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అందరికీ తెలుసు. నాగేశ్వర గారు నేను హుందాగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని చెప్తే మేమంతా కూడా పెద్ద మనిషి, ఖచ్చితంగా ఆయన గౌరవించి మేము కూడా సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చున్నాం. కానీ ఆయన యుద్ధం చేస్తా అని ఆ రోజే ప్రకటించి మళ్ళీ సాయంత్రానికి ఉపసంహరించుకున్నాం. యుద్ధం చేస్తా అని దొంగచాటు యుద్ధం చేస్తారని అనుకోలేదు. తెలంగాణను అడ్డు పెట్టుకుని దొంగచాటు యుద్ధం చేస్తారని అనుకోలేదు. ఈ రోజు అడుగుతా ఉన్నా, పొద్దున్న లెగిస్తే లెఫ్ట్ భావజాలం మాకుందని చెప్పే కుహానా లౌకికవాదులు, కుహానా మేధావులు, సూడో సెక్యులర్స్, సూడో ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకునే నిన్న పేర్లు ప్రస్తావించిన భాష యాదగిరి కానీ, తులసిచంద్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళందరికీ నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ప్రతిరోజు తెలంగాణ ఎక్కడ మైకులు దొరికితే అక్కడికి వెళ్తారు, చట్టం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. మరి మీరు గౌరవించరా ప్రజాస్వామ్యాన్ని? మీరు గౌరవించరా చట్టాలను అడుగుతా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు మైక్ దొరికితే 10 రోజుల నుంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాడు. మాకు లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? నువ్వేమో మా పార్టీ మీద కుట్రలు చేసి, డబ్బులు తీసుకుని కుట్రలు చేసి నువ్వు మా పార్టీని నాశనం చేయాలని ఏ పడితే అది మాట్లాడితే మాకు బాధ అనిపించదు. నిన్న ఒక మాట అనిపిస్తే మాత్రం నీకు బాధ అనిపిస్తుంది. నీకేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీకొక్కరికే రాజ్యాంగం 1901A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కులు కల్పించింది, మాకు కల్పించలేదని అడుగుతా ఉన్న ఈ రోజున. ఏదైతే ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తా ఉంది కదా, ఆర్టికల్ 1901A ప్రకారం మనకి రాజ్యాంగం మాట్లాడే హక్కులు ఇచ్చింది. 1902 ప్రకారం కొన్ని హద్దులు కూడా పెట్టింది కదా. నేను ఏదైనా మాట్లాడుతూ ఉంటుంది కదా, కొన్ని హద్దులు పెట్టింది. మొరాలిటీ ఉంటుంది, డీసెన్సీ ఉంటుంది, పరువు నష్టం ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. సరే, నీకు రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా. జడ్జిలు స్పీచ్ల విషయంలో కూడా మాట్లాడదాం. వాటి విషయంలో కూడా అడుగుతా ఉన్నాం. మీరైతే ఇంకోటి చెప్తున్నా, చట్టం మీద గౌరవం ఉంది జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. మాకు గౌరవం ఉంది కాబట్టి ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడినా మేమేం చేసినాం? పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టినాం. మేమేం చేసినాం? సార్ మీరు ఉపసంహరించుకోండి అని మేము ప్రశ్నించినాం. మీరేం చేశారు? పవన్ కళ్యాణ్ గారిని డిరాగేటరీ కామెంట్ చేసుకుంటూ, వ్యక్తిగతంగా కామెంట్లు చేసుకుంటూ, ఈరోజు మీరు తొక్కుతా పండబెడతా తెలంగాణలో జరిగినను తెలంగాణ రాజ్యాంగం కింద రాదా? మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు కదా. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? సోనియా గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? రేవంత్ రెడ్డి గద్దెనెక్కిచ్చారు. రేవంత్ రెడ్డి ఈరోజు వైఫల్యాలు జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి ఎవరు, రైతు బంధు ఎవరు, విద్యార్థుల పరిస్థితి ఎలాగో, నిరుద్యోగుల పరిస్థితి ఎలాగో మరి ప్రశ్నించలేంటి? మీకు ఫస్ట్ దమ్ముంటే మేము రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి తప్పు చేసిన మేము క్షమాపణ కోరుతామని తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలి. అలాంటి వ్యక్తికి పరిపాలన తెచ్చి ఈరోజు మళ్ళీ నాటకాలు ఆడతారంటున్నాం. మీకు దమ్ముంటే వీటినే ప్రశ్నించండి. చేతగాక కొత్త బిచ్చగాడు పొద్దురుడు అన్నట్టు ఎవరు దొరుకుతురా తెలంగాణ మీద ఏదైనా సమస్య తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రంగు పొలిమి దాన్ని సమస్య చేసి మనం దండాలు ఎట్లా చేసుకోవాలా, చందాలు ఎట్లా వసూలు చేసుకోవాలా అని తెలంగాణ పొరుగు తీస్తున్న మీ బ్యాచ్. మీరు లెఫ్టిస్టులు కాదు, సూడో ఇంటెలెక్చువల్స్, కుహానా మేధావులు. అంటే మీకు నచ్చింది మాట్లాడితే మీ మేధావితనం. మీరేం తప్పు చేస్తే అడిగితే తెలంగాణ వద్ద వస్తుంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఇంకొకసారి తెలంగాణ పదంతో మీరు చందాలు దండాలు చేస్తే మాత్రం ఒక తెలంగాణ యువతగా మేము ఊరుకోం. తెలంగాణ పదవి ఇస్తున్నారు. ఈ రోజున నాగేశ్వర గారు మీరు అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులు మాట్లాడుస్తారని మీరేమన్నా సమాజానికి ఏమని చేశారు చెప్పండి? మీ విశ్లేషణ డబ్బుల కోసం చేస్తున్నారు. మీకు మీడియా ఛానల్ డబ్బులు అవుతుందా? యూట్యూబ్ ఛానళ్ళలో వీడియోలు పెడుతున్నారు, మీకు రెవెన్యూ రావట్లేదా? విద్యార్థులకి, జర్నలిస్టులకి మీరు ఏమైనా పాఠాలు చెప్తున్నారు? యూట్యూబ్ లో రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, యూట్యూబ్ లో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, అవి పెంచుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా గొప్పగా. పాత తరం స్వాతంత్ర నాయకులు చెప్పినట్టు, ఉద్యోగ నాయకులు, నేను పార్టీ సీఎం అవటానికి పెట్టలేదు, ప్రజలకు సేవ చేయడానికి పెట్టాను. అంటే అర్థం ఏంటి? ప్రజలకు సేవ చేస్తే సీఎం నాకు వాళ్ళే ఇస్తారు, నా ప్రియారిటీ ప్రజలకు సేవ చేయడం, సీఎం అవటం కాదని చెప్పిండు. ఏనేమంటాడు? సీఎం అవటానికి పార్టీ పెట్టకపోతే ఎందుకు పెట్టినావయ్యా? మతం అనేది, సత్రం అనేది అడుగుతారు. నువ్వు మేధావి అని అడుగుతున్నా, నేను నీకు ఎత్తుకెళ్ళి వాళ్ళు అని అడుగుతున్నా. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు చాలా గొప్ప శభాష్ అని చెప్తారా?
నువ్వు పార్టీ సీఎం అవుతాను పెట్టకపోతే మూసేనని చెప్తారా? అది నీ మేధావితనం నాగేశ్వర్ అని చెప్తా ఉన్నా. ఇక పృథ్వీ గారు లేకపోతే తులసి చంద్ర గారు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము లెఫ్టిస్టులు. లెఫ్టిజం కానీ వాళ్ళు కొంచెం డిఫైన్ చేయాలి, కొంచెం నాకు తెలియదు వాళ్ళు ఏ విధంగా లెఫ్టిస్టులు అయ్యారు. సరే అది లెఫ్ట్ వేరే సబ్జెక్టు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, జాతీయవాదం మీద మాట్లాడుతున్నారనే ఒక కక్షతోనే వీళ్ళంతా నేను పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు పెట్టారు తప్ప, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఒకరు గుర్తుంచుకోండి, ఇన్నేళ్ళు మీ ఆటలు నడుచుంటే తెలంగాణలో, కానీ మా దగ్గర మీ ఆటలు నడవు. మేము తెలంగాణ బిడ్డలే, నేను అదే ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నా. అదే యూనివర్సిటీలో ఎవరైతే ప్రొఫెసర్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ప్రొఫెసర్, అదే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో నేను స్టూడెంట్ గా చదువుకున్నా. మీరు చెప్పింది అలా వినడానికి ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజలు మీ పేటెంట్ రైట్స్ ఇచ్చారా? మీరు తెలంగాణ గురించి ఏదైనా మాట్లాడొచ్చని మీకెవరు రైట్స్ ఇచ్చింది తెలంగాణ గురించి మాట్లాడటానికి? మీరే తెలంగాణ గురించి మాట్లాడటం, నేను తెలంగాణ మాట్లాడతాను. మీకు దమ్ముంటే చర్చకు రండి. మీ మేధావితనం చందాలకు దండాలు ఉపయోగించుకొని కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద మాలాంటి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, ఒక తెలంగాణ ఏదైతే విద్యార్థి నాయకుడు నాకు. మా అన్న సంపదకు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీటు. ఇప్పి సీట్లు నువ్వు సపోర్ట్ చేస్తుంది చెప్పి, విద్యార్థి నాయకులకి ఇప్పి, బీసీలకు ఇప్పి, ఎస్సీ ఎస్టీలకి రాజకీయ పదవులు ఇప్పి, ఒక మూడో ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఒక పవన్ కళ్యాణ్ గారు. బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడి రాజ్యాధికారంగా తీసుకెళ్తుంది ఒక పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలు. అలాంటి వ్యక్తులు కుట్రలు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని ఉపేక్షించలేదు. ఎవరైనా నాకు ఒకటే సమానం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి అలా కుట్రలు చేస్తే జనసేన పార్టీ, తెలంగాణ జనసేన పార్టీ సాధించడానికి తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.